బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అన్నగారైన రావణాసుడికి నమస్కరించి, అన్నగారు, సత్పురుషులు తమకు అపకారం చేసేవారిని కూడా ఉపకారమే చేస్తారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాముణ్ణి ఆశ్రయించు, ఆయనే నిన్ను పాప విముక్తుడిని చేస్తాడు అన్నాడు. రావణాసుడికి కోపం నెత్తికెక్కి విభీషణుణ్ణి నానా మాటలు తిట్టి తన్నాడు. విభీషణుడు గదను ధరించి ఆకాశంలోకి ఎగిరాడు. 4 రాక్షసులు అతన్ని అనుసరించారు. విభీషణుడు ఆకాశంలో నిలబడి రావణుడితో ఇలా అన్నాడు: రాజా, నువ్వు నా అన్నవు, నీకిష్టం వచ్చినట్లను. అన్న తండ్రితో సమానుడు కనుక ధర్మ మార్గంలో లేకపోయినా గౌరవించవలసిన వాడే నువ్వు నా అన్నవే అయినా నేను నీ చెడ్డ మాటలను, నువ్వు చేసే రామనిందను వినలేకపోతున్నాను. కానీ ఏం చేసేది, నేను చూడలేను, నువ్వు నాశనం అయిపోతున్నావు. అలా అని నీ దగ్గరే ఉండలేను. నీ హితాన్ని కోరి నేనేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు. నిన్ను, రాక్షసులను, ఈ నగరాన్ని అన్ని విధాలా రక్షించుకో. ఇక నేను నా రాముడి దగ్గరకు వెళ్ళిపోతున్నాను. నేను లేకుండా సుఖంగా ఉండు అని చెప్పి విభీషణుడు చాలా వేగంగా రాముడున్న చోటుకి వచ్చాడు. వానర వీరులు ఆ వచ్చిన విభీషణుడు చూశారు. సుగ్రీవుడు వారిని చూసి ఇది రాక్షసుల కుట్ర అని తలచి హనుమంతుడు మొదలైన వానర వీరులను సంప్రదించాడు. అప్పుడు వానర సేనల్లోని చిన్న కోతులు చెట్లను, రాళ్లను ఎత్తిపట్టుకొని ఇప్పటికిప్పుడే ఈ రాక్షసుల్ని చంపేస్తానని అరిచారు. విభీషణుడు ఆ ఆకాశంలో నుంచొని జరిగేదంత గమనిస్తూ ఉన్నాడు. తన రాకతో ఏదో అలజడి జరుగుతుందని తెలుసుకున్న విభీషణుడు ఆకాశం నుండి ఇలా పలికాడు: నేను రావణాసుడి తమ్ముణ్ణి, నన్ను విభీషణుడు అంటారు. సీతను రాముడికి ఇచ్చేయమని రావణాసుడికి అనేక విధాలుగా బోధించాను. అయినా మా అన్నగారు నా మాట వినలేదు. సోఖం పరుషితస్తేన దాసవచ్చావమానితః త్యక్త్వా పుత్రాంశ్చ దారాంశ్చ రాఘవం శరణం గతః. రావణుడు చెడ్డ మాటలతో నన్ను దాసుణ్ణి అవమానపరిచినట్టు అవమానించాడు. అందువల్ల నేను భార్యాపుత్రులను విడిచిపెట్టి రాముణ్ణి శరణు పొందాను. అందువల్ల వెంటనే వెళ్ళి నేను వచ్చినట్టుగా శ్రీరాముడికి తెలపండి అన్నాడు. సుగ్రీవుడు పరిగెత్తుకుంటూ పోయి రాముడితో ఇలా అన్నాడు: రామ, శత్రుపక్షం వాడైనటువంటి విభీషణుడు మన దగ్గరకు వచ్చాడు. నువ్వే శరణు అంటున్నాడు. అందువల్ల జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం చేసుకో. నా అభిప్రాయం ఏమిటంటే విభీషణుణ్ణి చేర్చుకోకపోవటమే మంచిది అన్నాడు సుగ్రీవుడు. రాముడు ఆ మాటలు విని దగ్గరలో ఉన్న హనుమంతుడు మొదలైన వానరులతో ఇలా అన్నాడు: వీరులారా, విభీషణుడి విషయంలో సుగ్రీవుడు పలికిన మాటలన్నీ మీరు విన్నారు కదా. ఇప్పుడు మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి అన్నాడు. అంగదుడు విభీషణుడిని పరీక్షించి చేర్చుకోవటం మంచిదన్నాడు. శరభుడు గూఢచారిని నియమించి విభీషణుని గురించి అంతా తెలుసుకొని తమ పక్షంలో చేర్చుకోవటం మంచిదన్నాడు. జాంబవంతుడు విభీషణుడిని పని అనుమానించదగ్గదిగా ఉన్నది గనుక వాడి పని బాగలేదు కదా, అతనితో మెల్లగా మాట్లాడి విషయాలన్నీ రాబట్టి చేర్చుకుంటే మంచిదన్నాడు. ఇందరు అన్ని మాటలు అనేసరికి
హనుమంతుడు కూడా తన అభిప్రాయాన్ని ఇలా బయటపెట్టాడు. ఓ రామ, నువ్వు బుద్ధిమంతుడివి, నేను నీకు చెప్పేంతటి వాడిని కాదు, అయినా చెప్పమంటున్నావు కనుక చెప్తున్నాను. ఇప్పటి వరకు మాట్లాడిన వారందరూ విభూషణుని వల్ల కలిగే లాభ నష్టాలను పరీక్షించాలని అన్నారు. ఆ మాటలలో నాకు దోషం కనిపిస్తోంది. ఎందుకంటే విభీషణుడి ముఖంలో ప్రసన్నత కనిపిస్తుంది కనుక విభీషణుడికి అభయం ఇవ్వటమే మంచిదని తోస్తుంది. ఏ పని ఎలా చేయాలో బాగా తెలిసిన వాడివి నువ్వు, ఏది యుక్తమో అది చెయ్యి అని నమస్కరించాడు హనుమంతుడు. రాముడు అందరి మాటలు విని ఇలా అన్నాడు. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే, తవాస్మీతి చ యాచతే. అభయం సర్వభూతేభ్యో దదామ్యేత్యద్వ్రతం మమ, ద్వతం మమ. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే, తవాస్మీతి చ యాచతే. అభయం సర్వభూతేభ్యో, అభయం సర్వభూతేభ్యో దదామ్యేతద్వ్రతం మమ, ద్వతం మమ, దదామ్యేతద్వ్రతం మమ. శరణన్నవాడు ఎవరైనా సరే అభయం ఇవ్వటం నా వ్రతం కనుక విభీషణుడికి అభయమిస్తున్నాను, విభీషణుడిని నా దగ్గరకు తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. హనుమంతుడు, అంగదుడు మొదలైన వారు విభీషణుడి దగ్గరకు వెళ్ళారు. వారు వెళ్ళే సమయానికి విభీషణుడు తన్మయుడై రామకీర్తన చేస్తున్నాడు. రామతారక మంత్రం భవ్య ముక్తిదాయక తంత్రం, రామతారక మంత్రం భవ్య ముక్తిదాయక తంత్రం, రామతారక మంత్రం భవ్య ముక్తిదాయక తంత్రం. రామచరిత గీత భవ్య ముక్తిదాయక గీత, రామచరిత గీత భవ్య ముక్తిదాయక గీత. రామ 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 తారక మంత్ర భవ్య ముక్తిదాయక తంత్ర. శంభో పూజా మంత్ర బ్రహ్మ మానస మంత్ర, శంభో పూజా మంత్ర బ్రహ్మ మానస మంత్ర. రామ 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 తారక మంత్ర భవ్య ముక్తిదాయక తంత్ర.
For more videos like this, subscribe Big TV channel.